నాయక్ సినిమా అనుకుంటా. జయప్రకాష్ రెడ్డి గారు అండ్ బ్రహ్మానందం గారి మధ్య ఒక సీను చాలా పాపులర్ మీమ్స్లో కూడా బయట ట్రోల్స్లో కూడా. ఒక పెద్ద ప్లేట్ పెట్టి ఫుల్ ఫుడ్ పెట్టేసి జయప్రకాష్ రెడ్డి గారు ఫుడ్ పెట్టేసి బ్రహ్మానందంకి తిను అయ్యి అంటే అప్పుడు కంచమేంటి ఎంత ఉంది ఉంటుంది తిను, నేనెంత పెడితే అంత తినాలి అన్నట్టుగా అయితే అంటారు కదా. సో ఇవాళ మణికంఠకు కూడా ఆ రేంజ్లో టిష్యూస్ అన్నీ అరేంజ్ చేసి ఏడువు, నీ ఎన్ని టిష్యూస్ ఇచ్చానో అంత ఏడవాలి రే అన్నట్టుగా అనిపించింది అన్నమాట నాకు ఆ సీన్ చూస్తుంటే. మెగా ఇన్సల్ట్ కదా ఇది. ఎందుకంటే మామూలుగా మిగతా జోనర్స్లో మిగతా ఎక్కడైనా ఇలాంటి కైండ్ ఆఫ్ ఇన్సల్ట్ లాగా ఉంటే సరే ఫైన్ ఓకే అన్నట్టుగా అనుకోవచ్చు. బట్ తను ఏదైతే పర్సనల్గా తీసుకుని ఎమోషనల్గా ఫీల్ అయ్యి కన్నీళ్ళు పెట్టేసుకున్నాడో అలాంటి వాటి మీద ఇలాంటివి చేస్తుంటే డెఫినెట్లీ మనిషికి చాలా మెగా ఇన్సల్ట్ లాగా ఉంటుంది. అది ఇదేంట్రా ఇలా అన్నారు, నేనేంటో నిజంగా ఫీల్ అయ్యి ఏడుస్తుంటే వీళ్ళు ఇలా అనుకున్నారా, నేనేదో ఇట్లా మామూలుగా మనసు లోపల నుంచి తీసుకున్న ఫీలింగ్ని వీళ్ళందరికీ జోక్గా అనిపించిందా అంటూ ఉండే ఆ ఫీలింగ్ కొంచెం హర్టింగ్గా ఉంటుంది అన్నమాట, చాలా హర్టింగ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ డైరెక్ట్గా ఆయన ఒక రూమ్లోకి యాక్టివిటీ ఏరియాలోకి తీసుకెళ్ళి మరి ఆ టిష్యూస్ అన్ని పెట్టడం అనేది, అక్కడ ఆయన కూర్చొని ఏడువు ఇవ్వాలే, నువ్వు ఎంత ఏడ్చినా ఇవ్వాలి, దీని తర్వాత నువ్వు ఏడవడానికి ఇంకా వీల్లేదు, వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు, చాలా వైల్డ్గా ఉంటుంది ఆట అన్నట్టుగా అని చెప్తూ ఏడవడం అనేది ఒక స్ట్రాటజీలా నువ్వు అనుకుంటున్నావు. అండ్ ఆ స్ట్రాటజీ అనేది ఇక్కడ పనికిరాదు. అందరికీ తోటి కంటెస్టెంట్స్ కూడా అందరికీ తెలిసిపోయింది నువ్వు ఇదే ఒక కైండ్ ఆఫ్ రోగంతో బాధపడుతున్నావు అన్నట్టుగా. అదే పనిగా ఏడుస్తూ ఉంటే మొత్తం అందరి అటెన్షన్ నీ వైపు తిప్పుకోవాలన్నట్టుగా, ఆడియన్స్ అటెన్షన్ కూడా నీ వైపే ఉండాలన్నట్టుగా టోటల్గా అందరినీ మ్యానిపులేట్ చేస్తున్నాం అన్నట్టుగా అయితే నాగార్జున ఖచ్చితంగా చెప్పబోతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళ అందరి కామన్ ఫీలింగ్ కూడా అదే కాబట్టి ఆబ్వియస్లీ నాగార్జున గారు ఒక స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. ఇలా నాగార్జున గారు అంటే మీన్స్ బిగ్ బాస్ టీమ్ ఒక స్టెప్ తీసుకోవాల్సి వచ్చిందనమాట. సో నువ్వు ఏడు అంటే సరే ఇప్పుడు నాకు రావట్లేదు సార్ అంటే ఓకే, ఒకవేళ ప్రియా వాళ్ళ వైఫ్ నువ్వు అక్కడే ఉండిపో నా దగ్గర రావద్దు అన్నారనుకో, అప్పుడు కూడా రాదా అంటే ఖచ్చితంగా ఆ ఊహకే తనకి ఇమీడియట్గా ఏడుపు అనేది వచ్చేసింది. ఆ టిష్యూస్ ఖచ్చితంగా యూజ్ చేసుకుంటున్నాడు అన్నమాట. సో అండ్ ఇంకోటి సీత విషయంలో నీ డెసిషన్ రైటా అన్నట్టుగా అయితే అనుకున్నారు. ఏదైతే తనని తను డిస్క్వాలిఫై చేసుకుందో ఆ డెసిషన్ గురించి అడుగుతూ ఓకే, ఇప్పుడు ఆ డెసిషన్లో ఇంకేదన్నా అన్ఫెయిర్గా చేసుంటే మటుకు ఖచ్చితంగా సీతకు కొంచెం గట్టి కోటింగే పడేది. ముఖ్యంగా అక్కడ విష్ణుని క్లియర్గా డిస్క్వాలిఫై చేసేయచ్చు. ఎందుకంటే తనే అంటుంది ఓకే నేను ఆల్రెడీ ఆడేసాను కదా, నాకు ఇప్పుడు ఏం లేదులే అన్నట్టుగా తనని తాను ముందుకొచ్చి విష్ణు నన్ను చెయ్యి అన్నప్పుడు కూడా అవి చేయకుండా ఉండడం అనేది డెఫినెట్లీ అక్కడ క్లియర్ ఫేవరెటిజం చూపించింది. మణికంఠన్ మటుకు తీసేసి మణికంఠన్ టార్గెట్ చేస్తూ విష్ణుని మటుకు చాలా లైటర్ వెయిన్లో వెళ్ళడం, ఆమె తీసేయమని చెప్పినా తీసేకపోవడం అనేది ఖచ్చితంగా క్లియర్ ఫేవరెటిజం. నాకు తెలిసి నాగార్జున గారు అదే మాట్లాడబోతున్నారని నాకు ఎందుకు అనిపించింది. అండ్ ఆమె సాక్రిఫైస్ చేసుకుంది, ఆమె డిస్క్వాలిఫై చేసుకుంది అన్నట్టుగా అయితే చెప్తున్నాం అన్నమాట. సో నాకు తెలిసి ఆమెనే డిస్క్వాలిఫై చేసుకోవడం అనేది ఆమె ప్రాపర్ డెసిషన్ తీసుకోలేకపోయింది. ఎవరు ఉంటే బెస్ట్, ఎవరు ఉండడం బెస్ట్, ఎవరు వెళ్ళిపోవడం కరెక్ట్ అన్నట్టుగా ఆమె ఓవరాల్ అనాలిసిస్ అనేది కరెక్ట్గా చేయక ఏదో అట్లా ఓకే వాళ్ళని ఎందుకు హర్ట్ చేయడం వీళ్ళని ఎందుకు హర్ట్ చేయడం అన్నట్టుగా తనను తానే డిస్క్వాలిఫై చేసేసుకుంది అనమాట. డెసిషన్ తీసుకోవడం రాక తీసుకున్న డెసిషన్ కాదు ఇది, డెసిషన్ క్లారిటీ లేక తీసుకున్న డెసిషన్ ఇది. ఏదైతే తను తీసుకున్నో తను డిస్క్వాలిఫై చేసుకుంది. అండ్ తర్వాత పృథ్వీ గురించి ఎస్ ఇంతకుముందు ఉన్న కోపం కానీ అగ్రెషన్ కానీ మనుషుల మీదకి ఎగబడ్డం కానీ అవన్నీ ఏమి లేవులానా మంచిగా ఆడుతున్నావు దమ్ముగా ఆడుతున్నావు అన్నట్టుగా అయితే కుర్రోడికి మంచి కితాబ్ అయితే ఇచ్చారు. ఎస్ ఇలా ఆడితేనే కొంచెం ముందుకెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పృథ్వీకి డేంజర్ జోన్లో ఉండే ఓటింగే ఉంది. అండ్ పృథ్వీ ఇప్పటివరకు ఎక్కువ ఎగ్జిబిట్ చేసిన ఎమోషన్స్ అంటే ఆ కోపం తర్వాత ఇంకేముంది, టాస్కులు బాగా ఆడతాడు, సీరియస్నెస్ ఉంటుంది బాగా అన్నట్టుగా అదొకటి ఉంది. అండ్ విష్ణు అంతగానం లవ్ యాంగిల్ కోసం ట్రై చేస్తున్నా కూడా మనోడు ఆ ట్రాప్లో పడకుండా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఉండడం అనేది ఇట్స్ గుడ్ థింగ్. సో ఇలాంటివి కొన్ని బయటికి ఎగ్జిబిట్ చేస్తూ ఉంటే పృథ్వీకి ఇంకొంచెం ఎక్కువ స్కోప్ ఉండే అవకాశం అయితే ఉంది గేమ్లో. అందులోనూ నిఖిల్ లాంటి ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి నిఖిల్కి వెళ్ళా ఏదైతే ఓటింగ్ ఉందో ఖచ్చితంగా నిఖిల్ లేని టైంలో పృథ్వీకి ఆ ఓటింగ్ అవసరం వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అంతేకాకుండా ఒకవేళ నిఖిల్కి అసలు సపోర్టివ్గా లేకుండా నో డౌట్ నిఖిల్తో చాలా ఫ్రెండ్లీగా చాలా మంచి ఫ్రెండ్లీ వైబ్స్ అయితే అన్ని బయటికి ఎగ్జిబిట్ చేస్తున్నాడు. ఒకవేళ
పృథ్వీ గేమ్ సరిగ్గా లేక ఆ గేమ్ వల్ల నిఖిల్ గేమ్ పాడవుతుంది అని నిఖిల్ ఫ్యాన్స్కి అర్థమైతే మటుకు, ఎలాగైతే సోనియా గేమ్ వల్ల నిఖిల్కి బాగా మైనస్ అవుతుంది, నెగిటివ్ అవుతుందని వాళ్ళు అర్థం చేసుకున్నారు. కాబట్టి నిఖిల్ లేని వీక్లో కూడా సోనియాకి ఎవరు ఓట్లు వేయలేదు, తద్వారా ఆమె బయటికి వెళ్ళాల్సి వచ్చింది. సో పృథ్వీకి కూడా అదే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా పృథ్వీ తనని తాను చేంజ్ చేసుకుంటున్నాడు. అండ్ అటు టాస్క్లో బాగా ఆడటం, ఫ్రెండ్షిప్ వాల్యూ ఉండడం, అండ్ లవ్లో ఇరుక్కోకుండా ఉండడం, ఇన్ని జెంటిల్మెన్ క్వాలిటీస్ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్లీ పృథ్వీ హ్యాస్ ఎ లాంగ్ వే టు గో అన్నట్టుగా చెప్పేయచ్చు. అండ్ తర్వాత నైనిక, చిన్న ప్యాకెట్ పెద్ద బ్లాస్ట్. ఆ బ్లాస్ట్ ఎప్పుడు అవుద్దామా అంటే, సార్ టాస్క్ వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతుంది సార్ అంటే, టాస్క్ ఆడటం ఏంటి, ఇదేమైనా స్పోర్ట్స్ అనుకుందా ఏంటి, ప్రతిసారి టాస్క్ ఇచ్చినప్పుడు వెళ్ళి ఆడాలి, మిగతా టైంలో రిలాక్స్ అవ్వాలి అని, ఇదేమో డీ షో అనుకుందా, వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళి డ్యాన్స్ చేయాలి, మిగతా టైంలో సైలెంట్ ఉండాలి అని. ముందు నుంచి ఈ అమ్మాయి డీ కంటెస్టెంట్ కాబట్టి ఆ డీ కంటెస్టెంట్లో డీలో ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా అలాగే టాస్క్ వచ్చినప్పుడు ఆడదాం, తర్వాత రిలాక్స్ అవుదాం అన్నట్టుగా అయితే ఉందన్నమాట. బిగ్ బాస్లో ఉండే ప్రతి సెకండ్ కూడా తను పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిందే. ఒక పడుకున్నా, కూర్చున్నా, నిల్చున్నా, వంట చేస్తున్నా, ఏం చేస్తున్నా కూడా ఆ పర్ఫార్మెన్స్ అన్ని ఖచ్చితంగా జనాలు నోట్ చేసుకుంటారు. దాన్ని బట్టి అనాలిసిస్ చేస్తారు. ఇద్దరు ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటున్నారు, ఏమైనా మధ్యలోకి వెళ్ళి ఇట్లా సాల్వ్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తుందా, పెద్దరికంగా ఏమైనా చూస్తుందా, లేకపోతే తను ఆర్గ్యుమెంట్ చేస్తుంటే ఎంత బాగా ఆర్గ్యూ చేస్తుంది, లాజికల్ పాయింట్స్ బాగా తీస్తున్నా లేదా అడ్డదిడ్డంగా ఆర్గ్యూ చేస్తుందా, ఇలా 1,15,000 రకాలుగా అయితే ఇవన్నీ నోట్ చేసుకుంటారు ఆడియన్స్. అవన్నీ ఇంకా నైనికకి ఇంతమంది చెప్తున్నా కూడా, అమ్మ కొంచెం యాక్టివ్ అవ్వు, నువ్వు కనబడట్లేవు, ఎక్కడున్నావో తెలియట్లేదు అని ప్రతిసారి తోటి కంటెస్టెంట్స్ చెప్పడం, నాగార్జున గారు చెప్పడం, ఇన్ని జరుగుతున్నా కూడా ఆమె ఇంకా మారట్లేదు. నేను ఇంతే ఉంటారు బాయ్, ఏం చేస్తారు మీరు చెప్పురా అన్నట్టుగా ఉంటే ఏం చేస్తారు, బయటికి పంపించేస్తారు అన్నమాట. ఇవాళ నైనికనే బయటికి వెళ్ళే ఛాన్సెస్ 99.9% కూడా ఉన్నాయి, ఇంకా డౌట్ లేకుండా. కాసేపట్లో ఆ న్యూస్ కూడా అఫీషియల్గా కూడా బయటకు వచ్చేస్తుంది. దాని తర్వాత మణికంఠ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. మణికంఠని పిలవడమే నాగార్జున గారు మెనీకంఠ అన్నట్టుగా అయితే పిలిచారు. అంటే చాలా ఎక్కువగా అన్నీ ఆయన చుట్టే తిప్పుకుంటున్నాడు అనే అర్థం వస్తుంది. ప్లస్ మెనీ అంటే ఎన్నో కన్నీళ్ళు, కన్నీరు ద్వారా బయటకు వచ్చేస్తుంది అన్నట్టుగా కూడా 1,15,000 అర్థాలు అనేది తీయొచ్చు అనమాట. నాగార్జున గారి ఇంటెన్షన్ ఏంటి అనేది మనకి షో చూసినప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. అండ్ టిష్యూల పరంగా అయితే డెఫినెట్లీ మణికంఠకి ఒక చాలా పెద్ద ఇన్సల్ట్ అని చెప్పాలి. ఇంత పెద్ద ఇన్సల్ట్ చేసినాక కూడా యాక్చువల్లీ ఫస్ట్ వీక్లోనే నాగార్జున గారు క్లియర్గా చెప్పారు, ఒరే బాబు నువ్వు మాటికి ఏడుస్తున్నావు, కొంచెం తగ్గించు, ఇక ఉండకూడదు అన్నట్టుకుంటే ఇప్పటి నుంచి ఇది ఉండదు సార్ అన్నట్టుగా ఆయన చాలాసార్లు కంట్రోల్ చేయడానికి ట్రై చేశాడు. కంట్రోల్ చేయాలని ట్రై చేస్తున్నాడు అని మాటి కెమెరాస్ కూడా చెప్తున్నాడు, నో నేను ఏడవకూడదు, నేను ఏడవను అన్నట్టుగా. అదేదో గోడ దగ్గరికి వెళ్ళి ఏడవడం, కెమెరాస్కి కనబడకూడదని అదే హౌస్లో వేరే ఎక్కడికో వెళ్ళడం, అదే హౌస్లో ఉన్నప్పుడు కెమెరాస్కి కనబడకుండా లేకపోతే నువ్వు ఏడుస్తున్నావని తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పండి. నిజంగా అంత బాధ అయింది అనుకోండి, వాష్రూమ్కి వెళ్ళి సౌండ్ కూడా బయటికి రాకుండా ఏడవమనొచ్చు కదా. అప్పుడైతే ఖచ్చితంగా ఆడియన్స్ కానీ ఎవరికైనా తెలిసే అవకాశం ఉండదు. అలా కాదు, కెమెరాస్ ముందు ఏడవాలి, కెమెరాస్ నన్ను చూడొద్దు అనుకుంటూ ఇలా ఏంటి పిల్లి పాలు తాగుతూ ప్రపంచం నన్ను చూడట్లేదు అని అనుకుంటే ఎలా అవుతుంది చెప్పండి. ఆ కెమెరాస్ మధ్య నేను కెమెరాస్ కనపడొద్దని అట్లా గోడ చాటుకి వెళ్ళి ఏడుస్తున్నాను, గోడ దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాను అంటే కెమెరాస్ క్యాప్చర్ చేయకుండా ఎలా ఉంటాయి, క్యాప్చర్ చేస్తే ఆయన తెలిసే ఆయన ఏడుస్తున్నాడు. సో ఇది మణికంఠకి బాగా మైనస్ అవుతుంది. ఇలా నాగార్జున గారు ఇట్లా కొంచెం హితబోధ ఇస్తేనే ఆయన కొంచెం ఇలా ఈ ఎమోషనల్ యాంగిల్ అనేది తగ్గిస్తాడు. ఎమోషనల్ యాంగిల్ తగ్గించి మణికంఠకి చాలా మంచి స్కోప్ ఉంది. ఎందుకంటే ఆయన టాస్క్లు బాగా ఆడతాడు, ఆయన ఆర్గ్యుమెంట్ ఉంటే చాలా బాగా డీల్ చేయగలుగుతాడు, ఆయన ఎవరి గురించి బ్యాక్ పిచ్చింగ్ చేయడు. ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆ మణికంఠలో ఎమోషన్ మాత్రమే హైలైట్ అవ్వకూడదు, మిగతా యాంగిల్స్ కూడా బయటికి రావాలనే ఉద్దేశంతో నిన్నటి ఎపిసోడ్లో ఆ జ్యోతిష్ కూడా లాగా చేసిన టాస్క్లో ఆ ఫన్ ఎలిమెంట్ అనేది మణికంఠకి హ్యాండ్ ఓవర్ చేసేసారు అనమాట. మణికంఠ చెయ్యాలి, మణికంఠ ద్వారా ఈ ఫన్ అనేది బాగా పండాలి, అప్పుడైనా ఈ ఇమేజ్ వస్తుందేమో అనే ఉద్దేశంతో బిగ్ బాస్ వాళ్ళు ట్రై చేశారు. మణికంఠ కాకపోతే నాకు డౌట్ లేకుండా ఇది నబీల్ లాంటి వాళ్ళ చేతులకే వెళ్ళిపోతుంది. ఎందుకంటే నబీల్ ఆల్రెడీ ప్రూవ్డ్ చాలా ఫన్ బాగా చేయగలుగుతాడు అని, ఇంతకుముందు ఆదిత్య గారిని ఇమిటేట్ చేసినప్పుడు. ఇంతకుముందు సీజన్స్లో కూడా ఎవరైనా సరే ఇలాంటి ఫన్ టాస్క్లు ఎవరికి వస్తాయంటే వాళ్ళు ఆల్రెడీ ఎంతో కొంత ప్రూవెన్, ఏదో ఒక దాంట్లో ప్రూవెన్ అయినప్పుడే వాళ్ళకి ఇలాంటివి హ్యాండ్ ఓవర్ వేస్తారు. లాస్ట్ సీజన్లో అమర్దీప్కి అలాగే వచ్చింది, 5th సీజన్లో సన్నీకి అలాగే వచ్చింది. సో ఈ సీజన్లో కూడా లెక్క ప్రకారంగా నబీల్కి రావాల్సిన టాస్క్ మణికంఠకి ఎందుకు వచ్చిందంటే బిగ్ బాస్ వాంట్స్ మణికంఠ టు స్టే ఇన్ ద హౌస్. బిగ్ బాస్కి మణికంఠ కావాలి హౌస్లో.
కావాలి అనేది ఎమోషనల్ ద్వారా మాటికి మణికంఠ తనని తాను ఎక్స్పోజ్ చేసుకుంటున్నాడు. ఎమోషన్ కాకుండా ఆయనలో చాలా యాంగిల్స్ ఉన్నాయి. ఆ యాంగిల్స్ అన్ని బయటికి తీయాలనే ఉద్దేశంతో బిగ్ బాస్ చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి ఇంత క్లాస్ పీకాక డైరెక్టర్ టిష్యూలు నిండా అక్కడ అరేంజ్ చేశాక లేదు, డైనింగ్ టేబుల్లో ఫుడ్ ఐటమ్స్ అన్నీ అరేంజ్ చేసినట్టుగా చేస్తే ఇప్పుడు అది ఆయనకి ఖచ్చితంగా చాలా పెద్ద ఇన్సల్టే. ఆ ఇన్సల్ట్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని తగ్గట్టుగా ఇప్పటి నుంచి అస్సలు ఏడవకుండా ఏం జరిగినా సరే స్ట్రాంగ్గా మాట్లాడుతూ చేస్తాడా లేదా ఎప్పటిలాగే ఇలాగే కంటిన్యూ అవుతాడా అనేది చూడాలి. ఇలాగే కంటిన్యూ అవుతే మాత్రం డౌట్ లేకుండా మణికంఠ ఇక అన్ని సర్దుకొని బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు అయితే ఖచ్చితంగా దాపరిస్తాయి అనమాట. ఫైనలీ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. లైకులు కొడుతూ ఉంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తాయి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.